ఆటో మీటింగ్లో అవి వచ్చినాయి పర్ఫెక్ట్గా. ఇప్పుడు నువ్వు నలుగురు అన్నావు, ఈ జనాభా దిష్టిలో అందరికీ ఎరికాయి. వాళ్ళు తీయరు కదలవు. ఆ ఇల్లు అక్కడి నుంచి ఇక్కడ దాకా ఆక్రమించుకోరు. కనీసం ఇప్పుడు ఒక రైతులు కానీ ఏదన్నా మా యాదవులు దొడ్లేసుకుందామంటే గుంట జాగా లేకుండా ఉన్నది. దాదాపు 200-300 ఎకరాలు భూమి ఉండే పరంపో భూమి. ఒక దరఖాస్తు రాసి సర్వే నెంబర్లు ఏమైనా నాకు ఇయ్యండి. మొత్తం ఆక్రమించి పట్ట చేసుకున్నాం. ఒక్క నిమిషం ఏడికి పోదు. భూమి ఎవరు ఎత్తుకపోలేరు. సరే వాళ్ళకి బలం ఉందని చెప్పి పడుతుందని వాళ్ళు రోజులు ఏమైనా కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నా ఇంకేమైనా కట్టుకున్నా నువ్వు దరఖాస్తు రాసి సర్వే నెంబర్లు రాసి నేను ఖచ్చితంగా కలెక్టర్ గారితో ఎంక్వైరీ చేపిస్తాను. గరీబ్ వాళ్ళకి ఆ భూములు వచ్చేటట్టు చూస్తాను. గుడికాడ సార్ ఒక్క నిమిషం మీరు గుడికాడ పోయి టెంకాయ కొట్టిన కాడ ఆడ దాదాపు సార్ ఒక 5-6 ఎకరాల భూమి పరంపగా ఉంటుంది. దాన్ని గుడి పక్క పంట ఆక్రమించారు. కళ్ళు మూసుకుంటే గుడిని కూడా ఆక్రమిస్తారు. ఆ రకంగా ఊళ్ళో భూములు ఆక్రమించారు. ఏదైనా పేద రైతు బయట పోయి పరంపర ఆ సర్వే నెంబర్ ఎంతనో రాసి హనుమంతుని గుడి పక్కన 5 ఎకరాల భూమి పోయింది అంట. ఆ సర్వే నెంబర్ రాసి రేపే కలెక్టర్ గారితో మాట్లాడు. నీకు తెలిస్తే సర్వే నెంబర్ చెప్పే నేను మాట్లాడుతాను. పరంపోలు చెప్తా రాసిస్తాం. ఇంకొకటి ఏం సార్, రెండోది పరంపోగులు అనే భూమి దయచేసి ఒక్కరు ఎప్పుడెప్పుడు మీతో లేనుండ్రి. వారు ఎప్పుడు అయిపోయాక మీతో మాట్లాడు. పరంపోగులు అనే భూములు మా ఊళ్ళో బాగున్నాయి అన్న సంతోషం ఉండే. ఇవాళ ఒక పేద రైతు అనేటోడు ఒక దొడ్డు పెట్టుకుందామన్నా ఒక రేలు. ఏం పేరు మీది? నా పేరు కేశవయ్య దేవయ్య సార్. దేవయ్య మీరు చెప్పిందే మళ్ళీ చెప్తున్నారు. నాకు అర్థమైంది అనే విషయం. దయచేసి కాగితం పట్టుకొని ఇల్లు దగ్గర ఉంటే పోయి కాగితం పట్టుకొని రాసుకున్నా. నేను ఇంకో గంట ఉంటా ఇప్పుడే తహసీల్దార్ని పిలుస్తాను. సరే బాబానికి సార్. నమస్తే సార్. నమస్తే. ఒక మాట ఆగుదు, మీరు ఆగుద్దు మళ్ళీ. నేను ఎస్సీ మాదియా. అయితే ఏముందంటే కొంత ల్యాండ్ ఉన్నది గుట్టలకు. అప్పుడు ఇంద్రమ్మ పరిపాలనప్పుడు మా తాతలకి ఇచ్చారు. ఓ 2 ఎకరాలు ఎకరం అట్లా ఇచ్చారు. అయితే దాని కుట్రలు ఏమవుతున్నాయంటే మా ఊర్లో 259 సర్వే నెంబరు, 226 సర్వే నెంబరు దళితులే ఉన్నారు. ఆ 2 నంబర్లకు దళిత బంధు మొత్తం బంద్ చేసారు. మిగతా గుట్టలకున్న ప్రాంతంలో అన్ని సర్వే నెంబర్లకు దళిత బంధు వస్తుంది. రైతు బంధు వస్తుంది. ఈ 2 నంబర్లు సార్ నోటాడు. 226 సర్వే నెంబర్, 226, 259 మొత్తం ఎస్సీలే ఉన్నారు సార్. ఎవరికి పడతలేవు సార్. పాస్బుక్లు వచ్చినాయి, అందరికి వచ్చినాయి. అందరికి పాస్బుక్లు ఉన్నాయి కానీ మీకు అందులో రైతు బంధు పడతలేదు. అది ఎవరు కుట్ర చేస్తారు సార్. దాన్ని ఒక్కటి మాకు సహాయం చేయాలి. ఎన్ని కుటుంబాలు ఉంటాయి? 46 కుటుంబాలు ఉంటాయి సార్. మీ దాంట్లో చదువుకున్న తమ్ముడు ఎవరో ఒకరు ఉంటారు కదా, ఆయనతో జిల్లా కలెక్టర్ గారి పేరు మీద ఒక దరఖాస్తు రాసి సర్వే నెంబర్ 225, 226, 259లో మేము ఇగో కింద తెలిపిన 40 కుటుంబాలు ఉంటున్నాం. ఇగో ఇవి పాస్బుక్లు, ఇవి పట్టా నెంబర్లు, ఇవి మాకు రైతు బంధు వస్తలేదని ఒక దరఖాస్తు, చదువుకున్న బిడ్డ ఎవరో ఉంటారు కదా మంచి ఒక దరఖాస్తు రాసి మన 40 కుటుంబాలతో సంతకాలు పెట్టి తీసుకొచ్చి నేను కలెక్టర్ గారితో మాట్లాడు. సార్ ఇంకో విషయం, మా అంబేద్కర్ బొమ్మ ఉంది విగ్రహం. మీరు రాగా ఎస్సీలకు కాలనీ పోయేది. అంబేద్కర్ గారు ఒక ఎస్సీల కోసం కాదన్న, ఊరందరి కోసం అంబేద్కర్ గారు ఆ లోటు వేసినందుకు కూడా ఈ లోటు ఓటు వేయాలంటే కూడా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగమే పనిచేస్తారు. కాబట్టి మీ ఒక్కరికి మా ఒక్కరికి అని అనొద్దు. అంబేద్కర్ అందరి వారు అందరికీ ఓటు ఎక్కిచ్చిండు, ఆడవాళ్ళకి ఇచ్చిండు, మగవాళ్ళకి ఇచ్చిండు. చెప్పు ఏమైందో చెప్పు. ఆ కాలనీకి మొత్తము ఫస్ట్ డాంబర్ రోడ్ వేసారు సార్. కాలనీ దాకా అది మీద వేసారు. కాంట్రాక్ట్ ఎవరు ఏమకని మొత్తం కంకర్ని తేలింది. మా బండ్లు కూడా పోతలేవు సార్ కాలనీకి ఆడికి. దయచేసి. ఏం పేరు మీది? నా పేరు మెట్లలింగయ్య. ఓకే, నేను మీ సర్పంచ్ గారికి చెప్పేది సీసీ రోడ్ ఏమని చెప్తాను. వచ్చే జనవరి ఫిబ్రవరి లోపల మళ్ళీ ఎన్ఆర్ఈజీఎస్ నిధులు వస్తాయి. మీ ఊరికి మీ దళిత వాడకట్టు కోసం రోడ్డు కోసం 10 లక్షల రూపాయలు సీసీ రోడ్ కి జనవరి ఫిబ్రవరిలో మీ సర్పంచ్ గారు నన్ను కలిసినా కలవకున్నా 100% 10 లక్షల రూపాయలు మీ అంబేద్కర్ కాలనీకి, మహారాజుల కాలనీకి తప్పకుండా మంజూరు ఇస్తాను. వాళ్ళు ఎవరు రాకపోతే నువ్వే పని చేసుకో. నేను ప్రొసీడింగ్ ఇస్తే నీకు నువ్వు పని చేయించుకో. నమస్కారం. భూమి అంటే అది మా అల్లుడు మాట్లాడతాడట కొంచెం చెప్పరా. ఇప్పుడు మీరు మాట్లాడారు, అక్క ధైర్యం చేసి మాట్లాడటానికి వస్తే నేను మైక్ ఇచ్చిన, మీరు నవ్వుతారు. ఎట్లా గిట్ల అయితే మోడీ గారు 33% రిజర్వేషన్ చెప్పిండు. మీరే రేపు చాలా మంది ఎంపీటీసీలు, సర్పంచులు, ఇంకా ఎంపీపీలు అట్లా బాగా ఎదగాలి. ఎమ్మెల్యేలు, ఎంపీల దాకా రావాలి. రాలేదు మాట్లాడు.
సరే నేను మాట్లాడతానులేమ్మా. నెంబర్ మీ అల్లుడి నెంబర్ ఇస్తే నేను మాట్లాడతాను. తెలవా ఇంకెవరైనా మాట్లాడతారా? ఒక నిమిషం మల్లయ్య గారు మాట్లాడుతూ మాట్లాడండి. లోపల 80 కడుపు ఉంది కదా, 80 కడుపులో నేనే పెద్ద మనిషి. ఇప్పుడే చేపలు తెచ్చినవా? మాకు అందరికి చేపలు ఇస్తావా? ఎందుకు మా వీధుల కుంట అనేది మా విలేజ్ లో ఉన్న మనుషులు మాకు తెలియకుండా ఆటోమేటిక్ గా ఏడుపారకుంటే మొత్తం కూడిపేసిందని. కూడిపేసి ఏం చేసింది అని చెప్పన్నా, ఇప్పుడు ఎస్సీ అని వడ్ల దానికోసానికి అల్లబెట్టారు. ఐకేపీ సెంటర్ పెట్టారు. నేను ప్రతిసారి ఇప్పుడు మొన్న పోయిన సంవత్సరం లీజు కట్టినా, ఇప్పుడు కూడా లీజు కట్టేశారు. ఆ పేపర్ నా దగ్గర ఉంది. ఇదేంటి అని ఇల్లు వేయడం ఇది ఎంత దూరం ఉంది? పోయినప్పు కాగితం తీసుకురా. నువ్వు వచ్చేదాకుంటే నేను కాగితం తీసుకురా. నాకు అర్థమైంది. కుంట ఊడి చేసిరు, నువ్వు దరఖాస్తు ఇచ్చినావు, పని ఇప్పటిదాకా అయితే లేదు. కాగితం తీసుకురా అంటున్నా. తీసుకురావే ఉంటా నేను వచ్చేదాకుంటా. మా ఊర్లో పెంకనీళ్ళ ఉన్న వాళ్ళకైనా లేని వాళ్ళకి కూడా ఇస్తారా? సో మన ఊరు మీ ఊరు అని తేడా లేదు. ఇందిరమ్మ ఇళ్ళ విషయం లోపల 2 విషయాలు క్లారిటీ ఉంచుకోండి. పేదోళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరికైతే ఇల్లు లేదో, రాజు అవ్వ నెంబర్ తీసుకో, అవ్వ నెంబర్ తీసుకో, అల్లు నెంబర్ రాసుకో, డైరీ తీసుకొని రాసుకొని తర్వాత మాట్లాడు. సో ఇందిరమ్మ ఇళ్ళ విషయం లోపల అందరికీ తెలుసు. బంగ్లాలు ఉన్న వాళ్ళకి, కార్లు ఉన్న వాళ్ళకి, ట్రాక్టర్లు ఉన్న వాళ్ళకి, పెద్ద పెద్ద వ్యవసాయదారులకి ఇస్తలేరక్క, గరీబులకి ఇవ్వమని చెప్పారు. ఎక్కడన్నా ఒకవేళ పొరపాటు జరిగి ఎవరైనా ఆల్రెడీ 2 అంతస్తుల బంగ్లా ఉన్న వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు వచ్చింది అనుకోండి, మీరు పంచాయతీ మెంబర్ అని చెప్తారు కాబట్టి మీరు మీ పంచాయతీ సెక్రటరీ కంప్లైంట్ ఇవ్వండి, మండల ఎంపీడీఓ కంప్లైంట్ ఇవ్వండి. అవి క్యాన్సిల్ అయితే లేని వాళ్ళకే ఇల్లు ఇస్తారు. సార్ లేని వాళ్ళకంటే డాక్టర్లు ఉన్నాయి, 2 ఎకరాలకు పైగా భూమి ఉంది, వాళ్ళకు కూడా వస్తున్నాయి కదా సార్. మరి అది పొరపాటున ఏమైనా జరిగిందా, కావాలని ఇచ్చిండ్రా అనేది చూడరక. ఒక కంప్లైంట్ రాతపూర్వకంగా మీరు ఎంపీడీఓకి ఇవ్వండి. మీరు పంచాయతీ మెంబర్ కాబట్టి మీరు రాసి ఇవ్వండి, దాని మీద తప్పకుండా చర్య తీసుకుంటారు. అంటే కార్లు అంటే ఇప్పుడు కొన్ని బండ్లు కొనుక్కుంటారు, వాళ్ళు కష్టపడి కమ్మర్ వెహికల్ కింద కొనుక్కున్న బండ్లకు కూడా రావా సార్? మరి ఒక నిమిషం కార్లు దానికి కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది ప్రభుత్వం. పేదోళ్ళు అంటే ఎవరు, డబ్బున్న వాళ్ళు అంటే ఎవరు అని. కార్లలో తిరిగేటోళ్ళు ఏ కారు కొనుక్కున్నా, నేను కారు కొనుక్కున్నా లోన్ పెట్టి తీసుకుంటాను, వారు కారు కొనుక్కున్నా, ఎవరు కారు మొత్తం పైసలు నగదు పెట్టి కొనుక్కోరక్క. 10 లక్షల కారు అయినా 50 లక్షల కారు అయినా ఎవరైనా లోన్కే పోతారు. కానీ కారు ఉంది అంటే, ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారంటే, అన్ని లక్షలు లోన్ తీసుకున్నారంటే వాళ్ళు కొంచెం గరీబుల కంటే కొంచెం ఎక్కువ ఉన్నారు కాబట్టి అట్లాంటి వాళ్ళకి ఇల్లు రావాలి. కాబట్టి నిజంగా అవసరం కోసం కంపల్సరీ తీసుకోవడం వాళ్ళు వేరుంటారు. మీరేమైనా లిస్ట్ ఉండి ఇక వీళ్ళకి రావాలి సార్, వీళ్ళు మా ఊర్లో గరీబ్ వాళ్ళు అంటే ఒక లిస్ట్ ఇవ్వండి, నేను ప్రయత్నం చేస్తాను. అందరికీ నమస్కారం. అక్క నువ్వు రా, ఇక వార్డు మెంబర్ అక్క నువ్వు రా, తర్వాత రా, అన్ని నువ్వే మాట్లాడితేస్తా. సరే అందరికీ నమస్కారం. ఒక నెల రోజులలో ఏప్రిల్ నెలలోనే చౌడారంకి వస్తాను. చౌడారంలో మీటింగ్ చేసిన తర్వాత మళ్ళీ వీలైతే అనంత్ సాగర్కి వచ్చి సమస్య ఏముంది, ఏం చేద్దాం అనేది 2 ఊర్లలో కలిపి ఈ సర్పంచ్ని ఆ సర్పంచ్ని అందరిని కలిపి కూర్చోబెట్టి సాధ్యమైన తొందరగా మీకు నీళ్లు తీసుకొస్తా. నీళ్లు వచ్చినాకనే మిగతా పంచాయతీలు మాట్లాడుకుందాం. ధన్యవాదాలు అందరికీ. ఎన్హెచ్ఆర్సీ క్యాలెండర్ ఆవిష్కరణ.